నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాను. లాస్ట్ టైం అయితే మనం అక్కడ ఒక పెద్ద షెడ్ ఉంది, అక్కడ ఒక వీడియో అయితే తీసినాం, ఎపిసోడ్ నెంబర్ 4. సో ఇది వచ్చేసి 5th ఎపిసోడ్ అనమాట. లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 12th జూన్ రోజు ఉండే, ఈ రోజు 28th జూన్ 2024. సో వెనకాల మీరైతే విగ్రహాలు చూస్తున్నారు కదా, ఇది కొత్త షెడ్ అనమాట. ఈసారి మన ఉమేష్ బాయ్, మోస్ట్ ఫేమస్ కళాకార్ ఫ్రమ్ ముంబై, సిద్ధేష్ దిగోలతోనైతే టైఅప్ అయ్యిండు. అండ్ ఈసారి యూనిక్ అండ్ స్పెషల్ బొప్ప విగ్రహాలు అయితే మన హైదరాబాద్ లో ఉమేష్ అన్న అందిస్తున్నాడు. మనం ఒక్కొక్క విగ్రహం చూద్దాం. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇక్కడ వర్క్ అయితే నడుస్తున్నది. ఫస్ట్ ఈ వర్క్ షాప్ లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు ఒక్కొక్క విగ్రహం చూపిస్తా, ఉమేష్ భాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అట్లనే మీకు అయితే రూట్ కూడా చూపిస్తాను. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మీకు రూట్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వరంగల్ హైవే, ఉప్పల్ నుంచి టువర్డ్స్ వరంగల్. ఔటర్ రింగ్ రోడ్ దాటగానే మన జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. KPRIT కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్, ఇంకా పవర్ గ్రిడ్ కి సంబంధించిన హోర్డింగ్ అయితే ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ నుంచి మనకు 1.3 కిలోమీటర్స్ డ్రైవ్, జస్ట్ 3 minutes పడుతుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్ ఇది. ఇంకొక రూట్ కూడా చూపిస్తాను, అన్నోజిగూడ నుంచి వచ్చే రూట్ అనమాట. అన్నోజిగూడ నుంచి ఈ ప్లేస్ 1.5 కిలోమీటర్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే పెద్దంబర్పేట్ 14 కిలోమీటర్స్, లెఫ్ట్ తీసుకుంటే గట్కేసర్ 1.5 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి స్ట్రేట్ రావాలి. మనం స్ట్రేట్ రాగానే మనకు పవర్ గ్రిడ్ అయితే వస్తుంది అనమాట. పవర్ గ్రిడ్ ఎంట్రన్స్ రాకముందే మనము లెఫ్ట్ తీసుకోవాలి. మీకు బ్యానర్స్ కూడా పెట్టున్నాయి, పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. అట్లనే మనకు డిస్క్రిప్షన్లో కూడా నేను లొకేషన్ కూడా షేర్ చేసిన, ఇంకా అన్న నంబర్ కూడా మెన్షన్ చేసిన. సో ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసాం. సో ఈసారి మంచి గుర్రాల కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట మన ఉమేష్ భాయ్ దగ్గర. ఆ ముంగట ఉన్న షెడ్ అయితే పాత షెడ్, అండ్ ఇదే కొత్త షెడ్ అనమాట. సో కొత్త షెడ్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎంత హైట్లో ఇక్కడ విగ్రహాలు రెడీ అవుతున్నాయి అవన్నీ అయితే చూసుకుందాం. ఉమేష్ భాయ్ కూడా లోపల ఉన్నాడు. మీరైతే నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది, IAM_ARK2, అది కూడా ఫాలో కాండి. ఉమేష్ భాయ్, జై శ్రీరామ్. రామ్ రామ్. జై శ్రీరామ్. నమస్తే ఉమేష్ అన్న, బాగున్నావా? బాగున్నానా. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ 12th జూన్ రోజు వచ్చినుండే, ఈ రోజు 28th జూన్ అనమాట. సుమారు ఒక 15 రోజులు అయితే అయిపోయింది. ఉమేష్ అన్న, మనం ఇక్కడ లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తున్నది, కొన్ని రోజులు ఆగండి అని చెప్పారు. సో ఈసారి మనకు ఈ కొత్త వర్క్ షాప్ లా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఏ హైట్ లో ఉన్నాయి కొంచెం చెప్పాలన్నా. ఈ వర్క్ షాప్ లో అయితే 10 feet నుంచి వెళ్ళి 25 feet వరకు ఉన్నాయి ఇక్కడ. ఓకే, 10 to 25 feet అన్న. ఎస్. ఓకే, సో చలో అన్న ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం మరి. ఓకే. సో ఫస్ట్ లైన్ లో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు ఇక్కడ ధర్తీ పైన అయితే నించొని ఉన్నాడు అనమాట, మన భూగోళం. ఇక్కడ పంచ కూడా చూసుకోవచ్చు. సో చెప్పాలి ఉమేష్ అన్న, ఎంత హైట్ ఉంటుంది ఈ విగ్రహం అండ్ ఏం డిజైన్ లో ఉన్నది? ఈ విగ్రహం వచ్చేసి మీకు 18 feet వస్తుంది. 18 feet. ఓకే. అండ్ పంచాన ఈసారి మామూలుగా అయితే మనకు ముంబై విగ్రహాలల్లో సపరేట్గా పంచ కడతారు. సో ఈసారి మీరు స్పెషల్గా ఇది జూట్తో చేపించారు. ఎట్లయితే కస్టమర్ చాయిసా లేకపోతే స్కెచ్లో అట్లా ఉంటుందా? లేదు, స్కెచ్లో కూడా అలా ఉంటుంది. స్టాండింగ్ వినాయకులకి మాక్సిమం పంచనే కడతారు. ఓకే. దాని లుకింగ్ బాగానే ఉంటుంది. ఓకే. మళ్ళీ ఏమైతే అంటే ఎప్పుడన్నా ఇప్పుడు వినాయకుడు సపోజ్ ఊరేగింపు వెళ్ళినప్పుడు అది ఏమైతే అంటే ఫ్లయింగ్ అయ్యేటప్పుడు అది పంచ కొంచెము ఫ్లయింగ్ ఇబ్బంది అవుతుంది. ఓకే. దానివల్ల ఈ కాన్సెప్ట్ కొత్త. సో ఇది బుక్ అయిపోయిందా అన్న? బుకింగ్. ఈ షెడ్ లో ఉన్న విగ్రహాలన్నీ యాజ్ పర్ బుకింగ్ ఏనా? యాజ్ పర్ బుకింగ్. మాక్సిమం బుకింగ్ ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి అంతే ఈ షెడ్ లో. సో ఇక్కడ చెప్పాలన్న టోటల్ 6 hands ఉన్నాయి వినాయకునికి, అండ్ పైన కూర్చొని ఉన్నాడు. సో ఇది కూడా బుకింగ్ ఉందన్న. ఓకే. సో దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వస్తాయా అన్న ఈ విగ్రహానికి? ఎస్ అన్న, వస్తాయి, కొన్ని రిలీజ్ చేయట్లేదు. ఓకే. సో ఇది ఎక్కడ పోతుందో కూడా మీరు చెప్పారు. ఈ విగ్రహం కూడా ఎక్కడ పోతుందో చెప్పారు. ప్రతి ఒక్క విగ్రహం ఎక్కడ పోతుంది ఏం కథ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే. ఓన్లీ చూపించండి. ఓకే. సో చెప్పాలని ఈ విగ్రహం చెప్పండి. ఇది కూడా మనకు స్టాండింగ్ పొజిషన్ ఉంది, అన్నిటిని బ్యాలెన్సింగ్ వర్క్ అంటారు. సో ఇది జాయింటింగ్ అంతా ఎవరు చేస్తారా అన్న? ఈ జాయింటింగ్ అంతా మొత్తం ముంబై ఆర్టిస్ట్, ముంబై మూర్తికార్ సిద్ధేష్ దిగోలే ఆయన చేసి. ఓకే. సో హైట్ అన్న చాలా పెద్దగా అనిపిస్తుంది. 19 feet. 19 feet. ఓకే. సో ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ఉందో తర్వాత చూద్దాం. సో ఇవి చెప్పాలి ఉమేష్ భాయ్. ఇవి వచ్చేసి అంటే ఇవి అన్ని మహారాజా పోజ్ లో ఉన్నాయి. కొన్ని విష్ణు రూపం, కొన్ని ఏమో ఇక్కడ ఇది శివుని రూపం. ఓకే. ఇట్లా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. ఓకే. ఈ షెడ్ లో అయితే మాక్సిమం బుకింగ్ ఉన్నాయి. ఓకే. సో చలో ఇంకా ముందుకు వెళ్దాం. సో ఈ విగ్రహం మనకు లాస్ట్ టైం ముంబైలో చాలా ఫేమస్ అయిన ఉండే, మన గోమాత పైన మల్లాడ్చా రాజా. సో చాలామంది బప్పా లవర్స్ కూడా వచ్చారు, అక్కడ అందరు ఉన్నారు. అందరికీ నమస్తే, హాయ్ హాయ్ హాయ్. సో అందరు చూసారు కదా, లాస్ట్ టైం మనం ఆగమన్ కూడా కవర్ చేస్తుండే మల్లాడ్చా రాజా. సో ఈ విగ్రహం హైట్ అన్న ఎగ్జాక్ట్లీ అట్లనే వస్తుందా మనకు లాస్ట్ 2023లో ఉన్నట్టు? ఎస్.
ఎగ్జాక్ట్ అలాగే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముంబైలో ఎవరు చేసిరు కదా సిద్ధేష్ దిగోలే, ఓకే ఆయనే ఓన్ గా ఇక్కడ వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫేస్, సేమ్ అదే సొండం మీద అదే కృష్ణుడు, అయిన తర్వాత కింద నంది కూడా సేమ్ అలాగే రూపంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు తొండం మీద చిన్న కృష్ణుడు ఉన్నాడు, బాలకృష్ణుడు. ఓకే, సో ఇవానా ఇక్కడ మనకు శేషనాగ్ ఉంది, 3 పడగల పాము ఇది. ఎస్ అన్న, ఇది కూడా బుకింగ్ అయింది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మన దగ్గర 3 తలలు ఉన్నాయి. శేషనాగ్తో పాటు విగ్రహాలు అయితే చాలా మంది ఇష్టపడతారు. ఓకే, సో ఇవన్నీ ఎట్లన్నా ఇవన్నీ యాజ్ పర్ ఆర్డర్ తీసుకున్నారా? దీంట్లో మాక్సిమం ఓకే మా మోస్ట్లీ ఒక 5-6 విగ్రహాలు ఈ షెడ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అయితే అన్ని బుకింగ్ అయిపోయినాయి అన్న. సో ఈ విగ్రహం వచ్చేసి దత్తాత్రేయ స్వామి. ఓకే, నైస్. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారికి సంబంధించిన పెద్ద బాడీ కూడా ఉందన్నమాట. సో ఇదన్నా లెగ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఎస్ అన్న, ఇది కూడా బుకింగ్ ఉందన్న. ఓకే, హైట్ అన్న? హైట్ వచ్చేసి మీకు 16 ఫీట్ అవుతుంది. 16 ఫీట్. చెప్పాలి ఉమేష్ భాయ్, ఇంకా ఇక్కడ ఈ విగ్రహాలకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వస్తున్నాయా? మామూలు ఇదైతే అంటే ఎక్స్ట్రా బాలాజీ రూపంలో వస్తుంది. ఓకే, చాలా మంచి అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైడ్లో కూడా మనకు కొంచెం గరుడ పక్షి లెక్క ఉన్నది సైడ్లో. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇట్లాంటిది పెట్టలేదు. సో ఇది ఒక కొత్త డిజైన్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ అట్లనే గరుడ పక్షి అయితే ఇచ్చిన అనమాట. సో న్యూ డిజైన్ ఇన్ శ్రీ బాహురాయ ఆర్ట్స్. అండ్ అట్లనే ఇంకా ముందుకు పోదాం. దీంట్లో ఏమొస్తుంది మరి ఎక్స్ట్రా? ఇది 2023ది 22ది ఓకే, కాలచౌకిచ్చా రాజా. నైస్. సో లాస్ట్ టైం మనం చూసినాం. ఇక్కడ వచ్చేసి మనకు హైబిస్కస్ ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట. తెలుగులో ఏమంటారు దాన్ని? మందారం చెట్టు. సో మందారం పువ్వు పైన అయితే వినాయకుడు నించొని ఉంటాడు. నేను కూడా పోయినా. కాలచౌకిచ్చా రాజా చాలా ఫేమస్. చిన్న గలీల నుంచి వినాయకుడు లోపల తీసుకెళ్తారు. యా, సో ఇది చెప్పాలి భయ్యా. ఇది కూడా కొత్త కాన్సెప్ట్ ఉంది. ఓకే, మొత్తం అయిన తర్వాతనే చూపిస్తా. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనకు వినాయకుడు వచ్చేసి ఒక 7 ఫీట్ హైట్లో ఉన్నాడు అన్న. అంటే 7 to 8 ఫీట్ హైట్లో ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకు సింపుల్ పొజిషన్, ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, అట్లనే చేయిలో లడ్డు చేయి కూడా ఇచ్చింది అనమాట. సో ఇదన్నా? ఇది కూడా బుకింగ్ ఉందన్న. బుకింగ్ అయిపోయిందా? ఓకే, నైస్. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్, ఇది కూడా బుకింగ్ ఉందన్న. ఓకే ఫ్రెండ్స్, మన కొత్త వర్క్షాప్లో అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కొన్ని విగ్రహాలు. సో ఉమేష్ భాయ్, మనం పాత వర్క్షాప్లో కూడా వర్క్ ఎంత వరకు వచ్చిందో చూసుకుందాం. అండ్ ఇక్కడ ఒకటి కొత్తగా కనిపిస్తుంది షెడ్. ఇది ఎప్పుడు వేసిరానా? ఇది మొన్న రీసెంట్లీ వేసిన. ఓకే, దీంట్లో ఎన్ని విగ్రహాలు ఉంటాయి? దీనిలో ఒక 10 విగ్రహాలు ఉంటాయి. 10 విగ్రహాలు. ఓకే, సో టోటల్ ఈసారి ఎన్ని అయిపోయినా ఇప్పటి వరకు? ఒక 70 అన్న. 70 వరకు. ఓకే, సో సుమారు ఇంకా మనకు 70 రోజులు ఉంది పండుగకి. ఇంకేమైనా యాజ్ పర్ స్కెచ్ ఏమైనా తీసుకునే ప్లాన్స్ ఉన్నాయా? లేదన్న, స్కెచ్ బుక్ అంటే ఇట్లా కొత్త ఆర్డర్ తీసుకోవడం మినిమం ఒక 20 days అవుతుంది. ఓకే, అయితే ఏం తీసుకోవట్లేదు. కొత్త ఏం ఇప్పుడు నా దగ్గర అంటే ఒక 20-22 విగ్రహాలు ఉన్నాయి అవైలబుల్. ఓకే, దాని తప్ప ఎక్కువ ఏం లేవు. ఓకే, సో చలో అన్న మన గణపురం మెయిన్ వర్క్ షాప్ లో కూడా చూసుకుందాము. సో ఇవన్నీ ఇక్కడ జంబో సైజ్ అన్న విగ్రహాలు? ఇక్కడ అన్ని పెద్ద సైజ్ అన్న. ఓకే, సో పెద్ద సైజ్ అంటే సుమారు ఎంత ఉంటాయి అన్న హైట్? వినాయకుడు వచ్చేసి మీకు 16 ఫీట్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ తో సహా 21, 22, 23 ఈ సైజ్ లో వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఎలా తీసుకుంటే దాన్ని బట్టి. ఓకే, సో సుమారు మనకు 23 ఫీట్ హైట్ వరకు వస్తాయి. ఓకే, సో అన్ని పెద్దగా చేస్తారన్న ఈసారి మరి? ఆల్ బిగ్ సైజ్ అంటే దీంట్లో కస్టమర్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. అట్లా అవుట్పుట్ కూడా ఈసారి ముంబైలో, హైదరాబాద్లో కదా ఎలా ఉందంటే, ముంబై ఇలా ఎలా పెద్ద పెద్ద విగ్రహాలు వెళ్తాయి కదా, అలా కూడా ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద మంచి కొత్త కాన్సెప్ట్లు వెళ్ళాలని నా థాట్ అన్న. ఓకే, సో చెప్పాలని ఇక్కడ స్వామివారి చేతిలో మరి ఏముంది ఇక్కడ? ఈ దంతం అన్న చేయలేదు. ఆ చేతిలో దంతం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గరుడ గొడ్డెలు, ఒక చేతిలో ఏమో వేరే తీరు గొడ్డెలు. ఓకే, సో ఈ తొండాలన్న ఎట్లా మీరే డిజైన్ చేసారా? సిద్ధేష్ భాయ్ డిజైన్ చేసారా? ఆయననే అంటే కొత్త థాట్స్ వస్తుంటాయి. ఓకే, ఆయన కొత్త డిజైన్ చేస్తుంటాడు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కూడా జంబో సైజ్ అనమాట. భారీ పెద్ద గణపయ్యలు అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో ఇక్కడ విత్ లయన్ కూడా ఉంది. పక్కకైతే మనకు రిద్ధి సిద్ధి గణపతి కూడా ఉంది. సో ప్రతి ఒక్క విగ్రహం ఇక్కడ ఇది మోదక్ అంటారు కదా అన్న? సో ముంబైలో మోదక్ ఫేమస్. అండ్ వినాయకుని కూడా మాక్సిమం మోదకే పెడతారు. మన దగ్గర లడ్డు ఎట్లనో ముంబైలో అలా మోదక్ అట్లా. ఓకే, సో చెప్పండి అన్న, ఇక్కడ మనకు స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు 4 hands. ఎస్ అన్న, కింద లోటస్ వస్తుంది అన్న. ఓకే, ఎలుక ఆ లోటస్ కాలాన్ని చూస్తుంటాడు. ఓకే, ఓకే, సో కింద వచ్చేసి మనకు కమలం పువ్వు. అండ్ ఇక్కడ అన్న మనకు పెద్ద శంకరుని రూపంలో అన్న. శంకరుని రూపంలో శంకరుడేమో ఒక రాయి మీద నిలబడినట్టు. ఓకే, స్టాండింగ్ పొజిషన్. ఓకే, సో చెప్పాలి ఇక్కడ ఉమేష్ భాయ్ ఈ విగ్రహం గురించి చెప్పండి. ఇదొకటి వచ్చేసి అంటే కాలచౌకిచ్చా రాజా లాస్ట్ ఇయర్ ఫేమస్ ఉంది కదా. అవును, సేమ్ అలానే చేతిలో వీణా 6 ఫీట్ వీణా వస్తుంది. ఓకే, చాలా మంచి అవుట్పుట్. ఓకే, సో తమ్ముడు వాళ్ళు కూడా చిరాయి తమ్ముడు నమస్తే ఫ్రమ్ గట్కేసర్. ఓకే, సో ఇది చెప్పు ఉమేష్ భాయ్.
ఇది కూడా అంటే డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ అనమాట, మెట్లు దిక్కుతున్నట్టు అంటే అక్కడొకటి ఇక్కడ పులి వస్తుంది. ఓకే, టైగర్స్ వస్తాయి. సో లోపల ఇది ఏదైతే వర్క్ నడుస్తుందో అది ఉమేష్ భాయ్ అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది. ఓకే, ఇది యాజ్ పర్ స్కెచ్. ఎస్, యాజ్ పర్ స్కెచ్. ఓకే, ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు తాండవం వేస్తున్నట్టు ఉన్నాడు, 6 హ్యాండ్స్. సో ఇదన్నా శివుని రూపమా? కాదన్న, ఇది వచ్చేసి అదే గరుడ వాహనము. ఓకే, రైట్ ఎగ్జాక్ట్లీ, నైస్. సో ఇక్కడ చెప్పాలి ఉమేష్ భాయ్, ఈ విగ్రహాల గురించి ఏమైనా చెప్పండి. దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా మనకు ఏమైనా విగ్రహాలు ఇంకా వస్తున్నాయా, లేకపోతే సింపుల్ గా మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డిఫరెంట్ వస్తుంది. వినాయకుని సిట్టింగ్ పోజ్ మాత్రం ప్రతి ఒక్కటి మారుతా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కటి సేమ్ ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు ముంబైలో ఎలా చేస్తే అలా ఉంటుండే, అలా కొంచెం తగ్గిందన్నమాట. ఉన్నది అక్కడ ఏం చేస్తారు, ఇక్కడ కూడా అదే చేస్తారు. కొంచెం ఏమంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు చందనవాడి రిక్వైర్మెంట్ ఉంది. అవును అన్న, లాస్ట్ టైం మనం చూసుకున్నాం ఇక్కడ హనుమంతుని రూపంలో వస్తారు అనమాట. అదేనా ఇది? ఎస్ అన్న, అదే ముంబైలో చాలా ఫేమస్ అయిన ఉండే. ఓకే, నైస్. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ హ్యాండ్ పొజిషన్. అట్లనే ఈ అస్త్రాలు ఎప్పుడు ఫిట్ అయినాయి ఉమేష్ భాయ్? ఇది చాలా రోజులు అయింది. ఓకే, సో ఈ విగ్రహాలు అన్నిటికీ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఎస్. సో సుమారు మనకు పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఉమేష్ భాయ్? జూలై 5 తారీఖు నుంచి. జూలై 5 తారీఖు. ఓకే, సో అట్లనే మనం అయితే ఇంకొక చిన్న బాల వినాయకుడు ఉన్నాడు ఇక్కడ, అది చూద్దాం. సో ఇది ఉమేష్ భాయ్ స్పెషల్ డిజైన్? స్పెషల్ డిజైన్. ఓకే, ఎక్కడ పైన వినాయకుడు కూర్చున్నట్టు, వీణ వాయిస్తున్నట్టు. వీణ. సో ఇది సీక్రెటా? ఎస్, అన్ని సీక్రెట్ మాక్సిమం. ఓకే, రివీల్ ఏం చేస్తలేరు ఇప్పుడు ఉమేష్ భాయ్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న వినాయకుడు, ఇది ఒక డిఫరెంట్ పొజిషన్ ఉన్నాడు ఇక్కడ శివుని రూపంలో. సో ఇక్కడ కూడా మనకైతే పెద్ద రాయి పైన కూర్చొని ఉన్నాడు, 4 హ్యాండ్స్, డిఫరెంట్ లెగ్ పొజిషన్. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి 2024లా? చాలా బాగుందన్న, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్ అందరూ వచ్చి బుకింగ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 22-25 దగ్గర ఉన్నాయి. అవి కూడా బుకింగ్ అయిపోతే చాలా మంచిగా. ఓకే, సో అందరికీ తెలుసు శ్రీ బాహురాయ ఆర్ట్స్ అంటే ఓన్లీ సోలాపూరే అనమాట. బట్ ముంబై కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చారన్న మీరు? నేను 2019లో వచ్చిన. ఓకే, అలాగే మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది సోలాపూర్ నుంచి వినాయకుడు తెచ్చి ఇక్కడ అమ్మడం మనం స్టార్ట్ చేసినాం. ఓకే, చిన్న విగ్రహాలు ఉండే 3 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు. ఓకే, దాని తర్వాత 2011 నుంచి. 2011 అంటే సుమారు మీరు ఫీల్డ్ లోకి వచ్చి 13 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో ముంబై ఎట్లానా ఫస్ట్ మీరేనా ప్లాన్ చేసింది? ముంబై ప్లాన్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నాకు కస్టమర్ నా దగ్గర ఉప్పల్లో వచ్చి కస్టమర్ ముంబై స్టైల్ వినాయకుడు కావాలంటే రిక్వైర్మెంట్ చేసారు అనమాట. నేను డైరెక్ట్ ముంబై వెళ్ళి అక్కడి నుంచి తెచ్చి ఇచ్చేవాడిని. ఒకసారి ఏమైందంటే ఇలాగే ఒక సికింద్రాబాద్ దగ్గర మా దగ్గర ఉన్న చాలా రిలేటివ్స్ ఉన్నారు, ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా ముంబై వినాయకులు కావాలంటే తెచ్చిచ్చినప్పుడు డ్యామేజ్ అయింది అనమాట. ఆ డ్యామేజ్ వల్ల నాకు ఒక థాట్ వచ్చింది, ఇట్లా ముంబై వినాయకులు ఇట్లా చేయాలని. ఓకే, ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది బాహురాయ ఆర్ట్స్, అది గట్కేసర్లో. ఓకే, జోడిమెట్ల కాడ. ఓకే, దాని తర్వాత ఇట్లా ప్రతి ఇయర్ సాగుతూనే ఉంది, మంచి ఏదో భగవంతుని దయ వల్ల. ఓకే, సో ఫస్ట్ మన భాగ్యనగరంలో ముంబై టైప్ వినాయకులు తయారు చేసింది బాహురాయ ఆర్ట్స్ ఇన్ జోడిమెట్ల 2019. గ్రేట్ అన్న. సో ఇప్పుడు దగ్గర మీరు ముంబై కాన్సెప్ట్లో చేయబట్టి కూడా 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇంకేం చెప్దాం అనుకుంటారు మరి? టైం కూడా దగ్గర పడ్డది, సుమారు ఓన్లీ 2 మంత్సే ఉంది ఫెస్టివల్కి. ఏం లేవు, కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఇక ఉన్నారు దగ్గర ఉన్న కస్టమర్ ఇంకా రాలేరు. వస్తే మ్యాక్సిమం బుకింగ్ క్లోజ్ కావచ్చు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొసెసింగ్ వచ్చేసి కలర్ టీమ్ వచ్చి 2-3 రోజుల్లో వస్తుంది. ఓకే, కలర్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆభరణాలు పెట్టాలి, దాని తర్వాత పేపర్ వర్క్, దాని తర్వాత ఫస్ట్ కోట్, సెకండ్ కోట్, థర్డ్ కోట్, ఇట్లా మంచి అంటే మటీరియల్ వాడి దానికి అవుట్పుట్ ఎట్లా మంచిగా రావాలి, ఎట్లా ముంబైలో సిద్ధేష్ దిగోలే ఇస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ మనసులో వచ్చి మన దగ్గర పని చేస్తారు. సో మొత్తానికి మీరు ఏమంటారంటే ఎగ్జాక్ట్లీ మనకు పరేల్ వర్క్ షాప్ లో ఏ అవుట్పుట్ అయితే మన సిద్ధేష్ దిగోలే ఇచ్చిండో అదే అవుట్పుట్ మన శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ గణపురం వర్క్ షాప్లు ఇస్తారు, అంతేనా? సో మేము కూడా వెయిట్ చేస్తుంటామన్నా. ఇంకోటి ఇక్కడ కుందన్ వర్క్ అనేది ఎట్లా ప్రతి విగ్రహానికి ఇస్తారో లేకపోతే యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్ బట్టి ఉంటుంది. నేనైతే కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన అంటే ముంబైలో 1 గ్రామ్ గోల్డ్ ఎలా ఉంటుంది, ఓకే, సేమ్ అదే ప్రతి ఒక్క విగ్రహానికి నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది. కానీ ఎలా ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, కస్టమర్ ఒకవేళ నాకు ఆర్డర్ ఇస్తే, ఎట్లా బుకింగ్ చేస్తే అట్లా ఆర్డర్ ఇస్తే నేను. ఓకే, సో కుందన్ వర్క్ అనేది యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, సో థ్యాంక్స్ అలాట్ ఉమేష్ భాయ్, ఆల్ ది వెరీ బెస్ట్.
మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం వద్దాం ఒక 10-15 డేస్ తర్వాత, అప్పుడు మనకు పెయింటింగ్ అప్డేట్ కూడా దొరికిపోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ గణేష్ మేకింగ్ 2024. సో అందరికీ జై శ్రీ గణేష వన్స్ అగైన్. జై శ్రీరామ్. జై హింద్.